ఏం సర్ప్రైజ్ ఇస్తావో ఏంటో. కళ్ళు తెరవచ్చా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? కాల్ చేసి చూస్తాను. ఏంటే? చిన్నప్పుడు మా నాన్న తమాషాకి నేర్పించింది ఈ షాడో వాక్. ఒకరి వెనుక నిలబడి ఆయన్ని అనుకరించి, ఆయన కదలికలకు తగినట్టుగా ఆయన్ని అనుకరించి అదే విధంగా నడవడమే ఈ నీడ నడక. ఏ కారణం చేతనైనా సరే మనం వేసే ప్రతి అడుగు మన ముందు నిలబడిన వ్యక్తికి అతని వెనకాల నిలబడి మనం చేసే శబ్దాలు వినపడకుండా చేయాలి. అతన్ని అలాగే అనుకరించి మన నీడ కూడా అతనికి తెలియకుండా మోసం చేయడమే ఈ నీడ నడక. ఈ నడకలో ముందున్న వ్యక్తి ఎలా తిరిగి చూసినా కూడా మనల్ని వాళ్ళు చూడలేరు. మూడవదిగా, అతనితో పాటు ఎవరైనా ఉంటే అతను మాత్రమే మనల్ని చూడగలడు. ఈ కళను ఉపయోగించి ఆ కాలంలో రాజులు రాజ్యాలనే గెలిచేవారు. నేను నేర్చుకునే ఈ షాడో వాక్తోనే వాడితో పెళ్ళైన తర్వాత 3 నెలలు నేను ఆడుకోబోతున్నాను. వాడి దగ్గరున్న సైకోతనాన్ని వాడి చుట్టూ ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాడికే తెలియకుండా వాడిని తప్పుడు మనిషిగా చూపించబోతున్నా. సూపర్ ప్లాన్. ఈ ప్లాన్ ని వర్కౌట్ చేయాలంటే ముందు మనతో ఉన్న వాళ్ళని మనం ఏమార్చాలి. అందుకని నేను హైదరాబాద్ లో ఉన్న నా ఫ్రెండ్ ని చూస్ చేసి తన ఇంట్లోనే ఉండి తన్నే ఏమార్చబోతున్నాను. నేను ప్లాన్ చేసినట్టు అశోక్ సెల్వన్ కి క్లోజ్ అయ్యి తన ఇంట్లోకి వెళ్ళాను. నేను అనుకున్నట్టే వాడు ఏవేమి నాకు చూపించకూడదో అన్నీ వాడు చూపించాడు. వాడు నన్ను పూర్తిగా నమ్మాడు. జీవితంలో డబ్బే ముఖ్యం, డబ్బు మాత్రమే ముఖ్యం. నా ప్లాన్లోని లేని ఒకడు గుడిలో నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి గుడిలో నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడురా. అలాగా? వాడు నన్ను లవ్ చేస్తున్నాడు అనుకుంటాను. ఏంటి, నిన్న? వాడిని మన గేమ్ కి యూజ్ చేయగలమా అని చెక్ చేసి చూడు. సరేలే, నేను చూసుకుంటాను. బాయ్ బ్రో, బాయ్ బ్రో, బాయ్ బ్రో. నువ్వు చెప్పింది నిజమేనే. వాడు నిన్నే ప్రేమిస్తున్నాడు విద్య. వాడు సినిమాలో సౌండ్ డిజైనర్గా ఉంటున్నాడంట. ఈ తప్ప వాడి గురించి చెప్పడానికి ఏమీ లేదు. వాడికి పుట్టినప్పటి నుంచే న్యాచురల్గానే సౌండ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఉంచు, మనకి యూస్ అవ్వచ్చు. తర్వాత అశోక్ సెల్వన్ని పెళ్లి చేసుకుని వాడింట్లోకి వెళ్ళాను. వాడు సైకాట్రిక్ ట్రీట్మెంట్ లో ఉన్నాడని తెలుసుకుని విజయవాడ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదవాలని చెప్పి వాడిని నమ్మించి వాడి నుంచి బయటకొచ్చాను. తర్వాత వాడి ఇంట్లోకి వెళ్ళి వాడికి మాత్రం తెలియకుండా షాడో వాక్ లో వాడితో పాటు ఉండి వాడి బలహీనతని నేను యూజ్ చేసుకున్నాను. నువ్వు ఏడవడం నేను ప్రతిరోజు చూస్తూ ఉండాలి. ఏడవే, ఏడుస్తూనే ఉండవే. ఇంకా చూడు ఏమేం చేయబోతున్నానని. ఏడవే, ఏడుస్తూనే ఉండు. ఏం చేస్తానో చూడు. ఏంటి? రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను. హింస పెడుతున్నట్టు నేనే ఒక డ్రామా చేసి ఇంట్లో పనిచేస్తున్న ముత్తుని నమ్మించాను. నాకు తీసుకువెళ్ళండి. ఆయన నన్ను అలా నమ్మేశాను. ఇంట్లో పనిచేస్తున్న సుందరి కూడా నన్ను నమ్మేసింది.
ప్లీజ్ అక్క, నన్ను వదలండి. ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు? కాపాడండి అక్క, అక్క ప్లీజ్. ఏమైందమ్మా? అక్క అక్క ప్లీజ్ అమ్మా తలుపు తెరవండి అమ్మా. ఏమిటే కొత్త పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు? నిన్ను ఒకసారి చూడాలనిపిస్తోంది. ఏమైంది? రేపు కుదిరితే మా ఇంటి వరకు కొంచెం వచ్చి వెళ్తావా? ఖచ్చితంగా వస్తానే. ఏంటిది బొక్క నా ఫ్రెండ్ ప్రియాని ఇంటికి రమ్మని అశోక్ సెల్వన్ నన్ను చేయని టార్చర్ని వాడు చేసినట్టు చెప్పి తన్నే నమ్మించాను. నేను వేసిన ప్లాన్ ప్రకారం నేను పాపం అమాయకురాలని అందరూ నమ్మారు. తర్వాత నన్ను లవ్ చేసిన కార్తిక్ని ఇంటి పక్కన ఉన్న బీచ్కి రప్పించాను. నాకు ఒక చిన్న ప్రాబ్లం, అది మీతో షేర్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా కలవచ్చా? కలవచ్చు. లొకేషన్ షేర్ ఓకే. చేస్తాను, త్వరగా వచ్చి. ఓకే, నేను వస్తాను. నేను అనుకున్నట్టే నేను ఇచ్చిన సౌండ్కి కరెక్ట్గా ఇంటికి వచ్చి లాక్ అయ్యాడు. రే 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 రే. హలో మిస్టర్ అశోక్ సెల్వన్, ఈరోజు మీ ఇంట్లో రైడ్ వేయాలని ప్లాన్ వేశారు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వెవరు మాట్లాడేది? నేనెవరైతే ఏంటి సార్, నాకు ఇప్పుడే సార్ పెళ్ళయింది. నేను అక్కడికి వస్తే నాకేమైనా ఇవ్వండి సార్. నేను ఎందుకు వాళ్ళ ఇంటికి రప్పించానో ఆ పని వాడు కరెక్ట్గా చేశాడు. నేను చనిపోయినట్టు యాక్ట్ చేశాను. పాపం నన్ను నిజంగా లవ్ చేసినట్టున్నాడు. జూబ్లీస్ లో హత్య జరిగింది సార్. ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి వాళ్ళ మనుషులకు ఇవ్వడం నేను కళ్ళారా చూశాను సార్. నేను వేసిన ప్లాన్ ప్రకారం పోలీసు దగ్గర అందరూ నాకు సపోర్ట్ చేసి మాట్లాడారు. అయ్యగారి ప్రతిరోజు అమ్మగారిని పెట్టే చిత్రహింసలు చూస్తూ ఉంటే ఇలాగే సార్, కొంచెం కొంచెంగా అమ్మని చిత్రహింసలు పెడుతున్నాడు ఆ నీచుడు. తను ఎలాగైనా కాపాడండి ప్లీజ్ సార్. Cheers! ఏంటి, నేను చెప్పినట్టే చేశాను కదా. ఏంటో అనుకున్నానే, వేరే లెవెల్ నువ్వు. కేసు పూర్తయిపోయింది, వాడు ఇరుక్కున్నాడు. ఇప్పుడు డబ్బులు షేర్ చేసుకుందావా? హ? షారా మొత్తంగా తీసుకుంటే పోలా? అసలు దీని ఎందుకు షేర్ చేసుకోవడం? ఏంటి అలా చూస్తున్నావు? నేను హ్యాకర్ని. నువ్వు హ్యాకర్ కదరా, జోకర్. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నారు? హౌస్ లైఫ్? ఫోన్లోనే మీ వాయిస్ విని విని మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలని కోరిక కాదు. అడ్రస్ సెండ్ చేయండి, డైరెక్ట్గా మీతో